విశాఖలో టీసీఎస్ భారీ క్యాంపస్ 99 పైసలకే భూమి లీజు. కిసాన్ కోసం జవాన్ పరుగునొచ్చి రైతుకు సాయంగా నిలిచిన జవాన్కు హ్యాట్స్ ఆఫ్. ముంబై మొత్తాన్ని పేల్చేస్తానని పోలీస్ కంట్రోల్ విభాగానికి బెదిరింపు కాల్. హిస్టరీ క్రియేట్ చేసిన యుజ్వేంద్ర చాహల్. విశాఖలో 1370 కోట్ల రూపాయల పెట్టుబడితో అతిపెద్ద క్యాంపస్ను నెలకొల్పేందుకు టీసీఎస్ రెడీ అయింది. ఆ కంపెనీకి విశాఖలో ఏకంగా 21 ఎకరాల భూమిని నామమాత్రపు ధర కేవలం 99 పైసలకే కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఏడాదికి 99 పైసలు లీజు కింద తీసుకుంటారన్నమాట. టీసీఎస్ రావడం వలన రాష్ట్రంలో ఐటీ విప్లవం మొదలవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. జై జవాన్ జై కిసాన్ అంటారు. ఆ కిసాన్కి ఇబ్బంది రాగానే జవాన్లు చేయందించారు. నల్గొండ ఇబ్రహీంపేట ఐకేపీ సెంటర్ వద్ద రైతులు రోడ్డు మీద వడ్లు ఆరబోశారు. అకాల వర్షానికి వడ్లు తడిసిపోతుంటే అటుగా వెళ్తున్న జవాన్లు చూసి రైతులకు సహాయం చేశారు. వడ్లపై పరదాలను కప్పి వెళ్లారు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్స్ జవాన్లు చేసిన సాయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముంబై మొత్తాన్ని బాంబుతో పేల్చివేస్తామని పోలీస్ కంట్రోల్ విభాగానికి ఓ బెదిరింపు కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలోని డి కంపెనీ సభ్యుడిగా పరిచయం చేసుకున్నాడు. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి భద్రతను పెంచారు. ఈ విషయం తీవ్రతను పరిగణలోకి తీసుకుని ఉన్నత స్థాయి దర్యాప్తునకు అధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్లో కొత్త రికార్డు సృష్టించారు. ఒక మ్యాచ్లో 4 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు 8 సార్లు తీసిన తొలి భారత బౌలర్గా నిలిచాడు. ఈ ఘనతలో చాహల్ వెస్టిండీస్కు చెందిన సునీల్ నరైన్ను సమం చేశారు. ఏప్రిల్ 15, 2025న చాహల్ ఈ రికార్డును తన పేరిట సృష్టించడం ద్వారా హిస్టరీ క్రియేట్ చేశారు.